సార్ నాదొక చిన్న డౌట్ ఉంది. త్రిపుణేని గారి దగ్గరికి వెళ్లే ముందు ఒక చిన్న డౌట్ ఉంది. నేను ఒకటి వినిపించిన తర్వాత త్రిపుణేని గారి దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు కూడా నేను ఒక కేసు పెట్టాలనుకుంటున్నా. దీనికి ప్రజలు, పోలీసు వాళ్ళు, ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. పెట్టచ్చో పెట్టకూడదు? 1 minute సార్. అంటే కుల యొక్క భావనని ప్రజల్లోకి పెంపొందిస్తున్న ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎలక్షన్స్ కి ముందు, ఎలక్షన్స్ తర్వాత కూడా ఆయన వ్యాఖ్యలు అసెంబ్లీలో కూడా అలానే చేశారు. ఇప్పుడు ఇది ఈ రోజు ఏదైతే కేసు మనం మాట్లాడుకుంటున్నామో పోసాని గారి దాంట్లో అతను రాసింది కూడా కులాలని రెచ్చగొట్టే విధంగా అన్నారు. అవునా? అవును సార్. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు రెచ్చగొట్టిన కులాల మాటల్ని కూడా ఇప్పుడు నేను కేసు పెడితే ఆయన అలానే అరెస్ట్ చేస్తారా? నా క్వశ్చన్ డైరెక్ట్ గా ప్రజలకు మీ ద్వారా సాక్షి టీవీ మాధ్యమం ద్వారా ప్రజలకు ఒక క్వశ్చన్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇంకో క్వశ్చన్, అలానే పోలీసు వాళ్ళకు ఒక క్వశ్చన్. నేనే రేపు గానీ ఎల్లుండి గానీ కంప్లైంట్ రాసి పంపిస్తాను. చూద్దాం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. బాలగారు ఆ పని చేయమాకండి, మీ మీద కూడా కేసు పెడతారు. ఎందుకు ఎగ్జాంపుల్ జరిగింది. మా పార్టీ నాయకుడు అవుతు శ్రీధర్ రెడ్డి మీద కేసు పెట్టారు. ఏది మనోభావాలు దెబ్బతిన్నాయంట తెలుగుదేశం వాళ్ళకి, ఆయన యాక్టివ్ గా పనిచేస్తున్నాడని 10 రోజులు జైల్లో పంపిస్తే యాక్టివ్ గా ఉండని ఒక కేసు పెట్టారు. ఆ కేసు పెట్టినప్పుడు ఆయన మీద కేసు పెట్టారని సోషల్ మీడియాలో వార్తలు రాగానే ఆయన మా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే లీగల్ సెల్లో మనోహర్ రెడ్డి గారిని, ఏదైతే జనార్దన్ రెడ్డి గారిని కాంటాక్ట్ చేశాడు. అన్న నా మీద ఇట్లా కేసు పెట్టారని వస్తుంది అని అంటే ఆయన ఫోను తీసుకున్నారు, అరెస్ట్ చేసేసి ఫోన్ తీసుకొని మనోహర్ రెడ్డి గారితో మాట్లాడాడు ఏదైతే రెడ్డి. సో మనోహర్ రెడ్డి గారు A2, జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడాడు ఆయన A3. ఏది లాయర్లు ఇప్పుడు ఒపీనియన్ మా పార్టీ నాయకుడు మా పార్టీ లీగల్ కేసులు పెట్టారు. నేను స్ట్రైట్ గా సాక్షి టీవీతో వారంగిస్తాను. నా మీద అలాంటి తప్పుడు కేసులు పెడితే నా లీగల్ ఫైట్ డబల్ ఉంటది, సింగిల్ కాదు. ఇప్పుడు ప్రస్తుతం చిన్నది చూస్తున్నారు, డబల్ ఎలా ఉంటుందో అప్పుడు చూపిస్తా. నేను రియల్ వకీల్ సాబ్ ఎలా ఉంటాడో చూపిస్తా. మొన్ననే చూసారు శాంపుల్ కిరణ్ రాయల్ విషయంలో వకీల్ సాబ్, రియల్ వకీల్ సాబ్ ఎలా ఉంటాడో చూపించా. ఇంకోసారి నన్ను టచ్ చేస్తే ఈ భారతదేశానికి వకీల్ సాబ్ ఎలా ఉంటాడో చూపిస్తా. రైట్ రైట్